నిలబడండి. ధన్యవాదాలు. మరి నర్సరావుపేట పట్టణంలో మన ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలుగా అన్ని విధాల అభివృద్ధి పథకం ముందుకెళ్తున్నాము. ఈ మైనార్టీ బాలికల హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ అన్నమాట. ఇది దాదాపు 2.5 కోట్ల నిధులతోటి ఒక 100 మందికి హాస్టల్ కానీ చదువుకోవడానికి క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇది కరెక్ట్గా మన 26వ వార్డులో ఉంది. మన రాజగురుకల్ప ఎదురుగా ఉంటుందన్నమాట. శరవేగంతో అభివృద్ధి పదంగా ముందుకెళ్తుంది. ఇక్కడ పిల్లలందరూ కూడా ఎంతో చక్కగా చదువుకుంటూ అన్ని విధాల అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు ప్రభుత్వం. అదేవిధంగా నర్సరావుపేటలో మరి అంజమన్ కాంప్లెక్స్ కానీ, ముస్లిం మైనార్టీ బాలబాలికల హాస్టల్ కానీ, ఐటీఐ కాలేజీ కానీ, అదేవిధంగా పెద్దరూపాలెం దగ్గర రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఇవన్నీ కూడా శరవేగంతో ముందుకెళ్తున్నాయి. మరి నిన్నే మన అంజమన్ కాంప్లెక్స్ కూడా ముందుకెళ్తుంది. ముస్లిం మైనార్టీ మరి వెల్ఫేర్ మినిస్టర్ గారు ఫరూక్ గారు కూడా నర్సరావుపేట త్వరగా వచ్చి దీన్ని ఓపెన్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మన నాయకులందరూ కూడా రెడీగా ఉన్నప్పుడు ఎప్పుడైతే డేట్ ఇస్తారో ఆ డేట్ను వారు వస్తారు. అంటే అన్ని కార్యక్రమాలు మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్నీ చాలా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అమరావతిలో కూడా సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా శరవేగంతో ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఇక్కడ మైనార్టీ సోదరులందరూ కూడా ఎంతో సంతోషంగా ముందుకు రావటం, ప్రతి పనిని అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయటం. మరి వాళ్ళ గడప గడపకి వెళ్తున్నామంటే అందరూ మైనార్టీ లీడర్లు కానీ, ముస్లిం మైనార్టీలు, ఎస్టీ ఎస్సీ బీసీ ముస్లిం కాపుల లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటూ ఉన్నారు. అంటే ఏ కార్యక్రమాన్ని చేపట్టినా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో విజయవంతం చేయటం అనేది మా కార్యకర్తల నాయకుల యొక్క గొప్పతనం. కాబట్టి వారికి నేను సదా రుణపడి ఉంటాను. నన్ను అసెంబ్లీకి పంపించిన మా మైనార్టీ సోదరులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఈరోజు ఇక్కడ జరుగుతున్న వర్క్ని సందర్శించి పలు సూచనలు చేయడం జరిగింది. భవిష్యత్తులో ముస్లిం మైనార్టీకి సంబంధించిన బాలికల ఈ కస్తూర్బా గాంధీ బాలికల మైనార్టీ కళాశాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2,25,00,000 రూపాయలు మంజూరు చేయించి శరవేగంగా పనులు చేపిస్తున్న వైనాన్ని ఒక్కసారి మనం అంతా చూడొచ్చు. అదే కాదండి, మనకు ఈ మన ఎమ్మెల్యే గారు అయిన కాడి నుంచి చదలవాడ అరవింద్ బాబు గారు వచ్చిన కాడి నుంచి ఇక్కడ మైనార్టీల పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గతంలో ఆగిపోయిన ప్రతి ఒక్క పని కూడా ముందుకు తీసుకెళ్తూ దాన్ని శరవేగంగా పూర్తి చేసి ముస్లిం సోదరులకు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ మన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్. అలాగే మన చెరువులో కలెక్టర్ ఆఫీస్ వెనక పక్క ఉన్న సద్భావన మండపంలో కూడా వర్క్ శరవేగంతో జరుగుతుంది. దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన మన చదలవాడ అరవింద్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్న మైనార్టీల తరఫున. అలాగే ఇప్పుడు చూడండి, గతంలో ఆగిపోయిన ముస్లిం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ని పెద్దతుర్గపాలెం దగ్గరది కావచ్చు, అలాగే మునుకులూరు దగ్గర ఉన్న ఐటీఐ కాలేజీ కూడా ఇవాళ పట్టాల మీదకి ఎక్కడానికి గత 2.5 సంవత్సరాల నుంచి తిరిగిన ఆఫీస్ అంటూ లేదు. ప్రతి ఎమ్మెల్యే గారి దగ్గర, ప్రతి మినిస్టర్ గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దాని దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మన చదలవాడ అరవింద్ బాబు. అతి కొద్ది కాలంలోనే వచ్చే అకాడమిక్ కల్లా ఎన్ని పనులు పూర్తి చేసి ముస్లిం సోదరుల యొక్క అభివృద్ధికి పాటుపడుతున్న మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరోపక్క అంజుమన్ కాంప్లెక్స్ ఇలాంటి ముస్లిం సోదరులకు ఏదైతే పెండింగ్ ఉందో ఆ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి ముస్లిం సోదరులకు కానుక ఇవ్వాల. కానుకే కాదు, ఇది నా బాధ్యత అంటూ ఈరోజు ప్రతిరోజు కూడా స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి నర్సరావుపేట స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మన చదలవాడ అరవింద్ బాబు నేతృత్వంలో దినదినాభివృద్ధి నర్సరావుపేట అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.